నేనెవరో చెప్పుకో చూద్దాం. ఏడ్చినట్టుంది. నిన్ను కడుపారా చూసుకుందామని ఇక్కడ పనులు చేస్తే నన్ను అసలు పట్టించుకోవేంటి? ఎలా చూసుకుందామని? కడుపారా చూసుకుందామని. కడుపారా చూసుకుందామని కాదే, కల్లారా చూసుకుందామని. ఈ భాష తగలయ్యా. ఏదోలే. అమ్మాజీ అమ్మాజీ, నువ్వు కారు టైర్ అయితే నేను నిన్నంటి పెట్టుకున్న ట్యూబ్నే. ఆ ట్యూబ్ కి ఎప్పుడు పంచర్ పడుద్ది. ఏంటే బోరుకొచ్చిన ఇంజిన్లాగా ఓ నస పెడతావు? నువ్వు ఇట్టాగి అంటూ ఉండు, మా అన్న ఎవరితో తాళి కట్టించేస్తాడు. ఏంటి వాడు కట్టించేది? పప్పులో ఉప్పు మెట్టడారు వెనక మీసాలు పెట్టినట్టు తింగరదవా? వాడేం తింగరదో కాదు. కాకపోతే నువ్వు తింగరదానివా? చాలు ఎవరికా. మా అన్న చాలా తెలివైనోడు. మా అయ్య నాకు రాసిన ఆస్తంతా తొక్కేద్దాం అనుకుంటున్నాడు. తొక్కేయడానికి ఏమైనా యాక్సిడెంట్ అనుకున్నాడా? అవును, మీ బ్రదర్ నాకేమాత్రం కట్టివ్వాలనుకున్నాడు? సిగ్గు లేకపోతే సరే. కట్నం అంటే కట్నం. నన్ను చేసుకున్నాడు ఎదురు కట్నం ఇవ్వాలని మా అన్న రూల్ ఎట్టాడు తెలుసా? ఏంటి, నిన్ను చేసుకోవడానికి ఎదురు కట్నం ఇవ్వాలా? మీ అన్నని బోల్ తాగొట్టించి టింకరింగ్ చేయించి 10 పైసలు కట్నం ఇవ్వకుండా నిన్ను చేసుకోకపోతే నా పేరు అప్పాజే కాదు. మాటలు కాదు, చేతలు కావాలా? రోగాల పుట్ట ఎక్కడున్నాడో ఏమో. అయ్యగారా అయ్యగారు, అయ్యగారే అయ్యగారు, ఆ పై జానడు కూడా పూర్తి చేస్తే శ్మశానం సెట్ అయిపోయి. నోటికొచ్చినట్టు కుయిపోక. ఇది రక్తపోటు తగ్గడానికి రా. ఏం ఫోటోనండి, మా పేదోళ్ళు ఇంత తినటానికి ఎన్నో అవస్థలు పడతారు. మీ పెద్దోళ్ళు ఏమో తిన్న జరగటానికి ఇన్ని పాటలు పడతారు. ఏంటా మెక్కుడు? డైరీ ఫారం గొట్టులాగా నా కంటి ముందట మెక్కబోకరా. ఆకలిగా ఉంది, నాలుగు పీకేస్తుంది. ఆకలి పట్టుకోవటానికి మంచి కథ చెప్పనా? కథలు చెప్పడం నీకు అలవాటే కదా, చెప్పు. మరే, అనగనగనగనగా ఒక ఊళ్ళో బాగా డబ్బున్న మారోజు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఎంత సంపాదించినా తృప్తి లేదండి. ఇదేదో నా కథలాగా ఉందట్రా. అబ్బా, సెంటర్ లో చేంజ్లు ఉంటాయండి, మధ్యలో బ్రేక్ లేకండి మీరు. ఆయన పేరు అలెగ్జాండర్ అండి. దేశాలు గెలిచిన తర్వాత చివరికి చచ్చిపోయేటప్పుడు ఒక చిన్న కోరాడటండి. ఏమని? నేను చచ్చిపోయిన తర్వాత నన్ను పాతి పెట్టేటప్పుడు నా చేతులు బయటికి పెట్టి పాతి పెట్టమన్నాడటండి. దేనికి? ప్రపంచాన్ని జయించిన అలెగ్జాండర్ పోతూ పోతూ వట్టి చేతులతోనే పోయాడని జనానికి తెలియడానికి. అవును రే, ఈ కథ నాకెందుకు చెబుతున్నట్టు? ఎందుకంటే ఉన్నదాంతో తృప్తి పడక ఇంకా ఇంకా సంపాదించాలని, ఉన్న ఒక్కగానొక్క కొడుకును జైలు పాలు చేసుకుని చెప్పు దెబ్బలు తిన్న మీ బుద్ధి మారాలని. జ్ఞానోదయం అయిపోయిందిరా. ఆగలేను. నా చేతులు బయట తినన్నా నా ఆస్తిలో సగం నీకు రాసిచ్చేస్తా. థ్యాంక్స్ అండి. మీ ఒంటెన్ని రోగాలున్నా మీ మనసు మాత్రం వెళ్ళండి. ఎందుకంటే కొట్టారు? నాకు ఎంత స్టోరీ చెప్పి ఆస్తిలో సగం ఇస్తాననగానే అంటే మీద పడతావా కుక్కలాగా? చెప్పు దెబ్బలు తిని ఉప్పు చేపల పడి ఉంటాను అనుకున్నావా? చూస్తా ఉండరా, ఈ గోతులో ఉండే వాళ్ళకి గోతులు తవ్వుతా.